అందరికీ నమస్కారం అండి. ఈ ఏడాది 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి పురస్కార విజేతగా వెనుజులా దేశానికి చెందిన మరియా కొరినా మచాడో ఎంపికయ్యారు. ఆమె డిసెంబర్ 10న ఈ అవార్డుని ఈ పురస్కారానికి ఆమెకి అందజేయనున్నారు. డిసెంబర్ 10 ఎందుకంటే ఆ రోజు జాతీయ మానవ హక్కుల దినోత్సవం. ఈ శాంతి బహుమతి కూడా ఇచ్చేది ప్రధానంగా శాంతి స్థాపనకు కృషి చేయటం గాని, మానవ హక్కుల్ని కాపాడటం ఇలాంటి అంశాల్లో కృషి చేసిన వారికి ఆ పురస్కారం అందజేస్తారు. అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చ ఏందంటే, ఈ పురస్కారం డిసెంబర్ 10న అందజేయబోతున్నారు కదా! ఈ పురస్కారానికి ఆ విజేత రానున్నారా నార్వేకి? లేదా అన్నదే ఇప్పుడు చర్చ. ఎందుకంటే గత ఏడాది నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. నోబెల్ బహుమతి ప్రకటించినప్పటి నుంచి కూడా ఆమె బయటికి రాలేదు. అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆ వెనిజువేలాలో దేశానికి గత సంవత్సరం నుంచి ఆమె ప్రభుత్వంపై చాలా విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆమెపై ఉగ్రవాదం, దేశద్రోహం, విద్వేష వ్యాఖ్యలు అనే కేసులు ఆమెపై నమోదు చేయబడ్డాయి. అది కాకుండా ఆమె ఈ వెనిజువేలా దేశానికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది కదా! దీనిపై చాలా చర్చ జరిగింది ప్రపంచవ్యాప్తంగా. వెనిజువేలాలో ఇలాంటి మానవ హక్కులు జరిగాయా? అక్కడ నికోలస్ మదురో అధ్యక్షుడు ఇలాంటి పనులు చేశారా? అంటూ చాలా చర్చ జరిగింది. ఇప్పుడు ఈ అవార్డు తీసుకొని ఈ పురస్కారం అందుకోవటానికి ఆమె బయటికి వస్తే ఆమె అరెస్ట్ చేసే విధంగా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వెనిజువేలా సంబంధించి మాదక ద్రవ్యాలు ముఠాలు అమెరికాని ముంచెత్తుతున్నాయి అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. దీని వెనక ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో కూడా ఉన్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే అక్కడ ఆ ముఠాన్ని అంతం చేయడానికి అమెరికా సైనిక దళాల్ని అక్కడికి పంపింది. దీనికి మద్దతుగా ఆమె నిలిచింది. దీనిపై అక్కడ అటార్నీ జనరల్ కూడా ఆమెపై చాలా చర్యలు ఉంటాయి, దేశం దాటి బయటికి వస్తే ఆమెని అరెస్ట్ చేస్తామంటూ ప్రకటన చేశారు. మరి డిసెంబర్ 10న జరగనున్న ఈ పురస్కార ప్రదానోత్సవంకి ఆమె హాజరవుతారా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఎక్కువ శాతం ఆమె హాజరు కాకపోవచ్చు అంటూ తెలుస్తుంది.